నా స్లాట్ వచ్చేసి 10 AM అండి, ఆగస్ట్ 9th 10 AM. సో నేను అరౌండ్ 8 o'clockకి వెళ్ళిపోయాను అక్కడికి. యుఎస్ కాన్సులేట్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుంది, అక్కడ నేను ఆ రోజు ముందు రోజు తీసిన విజువల్స్ ఇవి. రోడ్కి ఇటువైపు అంతా పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలా అందరూ ఉంటారు. అటువైపుకి అలా ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళే వెళ్ళాలి అటువైపుకి. సో వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిట్ గేట్ ఈ చివరన ఉంటుంది. సో ఇది. సో టిఫిన్ చేసేసి కొద్దిగా బయట కూర్చోడానికి ఉంటుంది, అక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అప్పుడు కూడా 8:30 అయింది. 9 o'clock లోపలికి వెళ్ళాను. 10 o'clock స్లాట్ ఉన్న వాళ్ళందరినీ 9 నుంచి లోపలికి పంపిస్తారు. సో అక్కడ మెయిన్గా 3 సెక్యూరిటీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. దాని తర్వాత మన పాస్పోర్ట్ I-20 చేతిలో పట్టుకోమంటారు. అలా పట్టుకొని క్యూలో వెళ్ళి, బయట ఒక క్యూ ఉంటుంది, ఎంబసీ లోపల ఒక క్యూ ఉంటుంది. టోటల్గా మనం క్యూలోనే ఒక 2 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. అక్కడే మనకు చాలా టైర్డ్ అయిపోతాం. లోపల డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎంబసీ లోపల. సో ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాను. మనం 10 o'clock స్లాట్ వాళ్ళు, 9:30 స్లాట్ వాళ్ళు, 11 o'clock స్లాట్ వాళ్ళు అందరినీ మిక్స్ అయిపోతారండి లోపలికి వెళ్ళాక. సో వెళ్ళాము. ఇంకా అలా క్యూలో ఒక ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళని అడిగాను. ఒక అమ్మాయి ఏమో సెకండ్ టైం, అది మ్యాక్సిమం అందరిది సెకండ్ అటెంప్టే. అప్పటికే వాళ్ళు జూలైలో పెట్టుకున్నారు, అప్పుడు రిజెక్షన్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తున్నారు. నాది మాత్రం ఇంకా ఫస్ట్ అటెంప్ట్. సో చూద్దాం మన లక్ ఎలా ఉందో అని లోపలికి అయితే వెళ్ళాను. ఇంకా ఎంబసీ లోపలికి వెళ్ళాక మనకు ఎంబసీ లోపలికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ క్యూ ఉంటుంది. ఒక 40 కౌంటర్స్ ఉంటాయి లోపల. అన్నీ యాక్టివ్లో ఉండవు, 20 కౌంటర్స్ యాక్టివ్లో నేను వెళ్ళినప్పుడు. అంటే 21 నుంచి 40 వరకు కౌంటర్స్. ఒక కౌంటర్లో 3 members ప్లేస్ చేస్తారు. ఖాళీ అయిన వెంటనే ఇంకోటి పంపించడం అలా చేస్తుంటారు. సో ఇంకా అక్కడికి వెళ్ళగానే హార్ట్ బీట్ ఇంకా పెరుగుతుంది, ఏమవుతుందో ఏంటి అని. సో నేనైతే నాకు ఛాన్స్ వచ్చింది, వెళ్ళాను. నా కౌంటర్ నెంబర్ 28 లేడీ ఉంది. నా ముందు ఒక అబ్బాయి, వెనక అమ్మాయి. సో నా ముందు వెళ్ళిన అబ్బాయికి అయితే ఒక క్వశ్చన్ అడిగింది. అంటే వాళ్ళకి ఏమడిగినా మనకి వినిపిస్తుంది, మన కౌంటర్లో మన ముందున్న వాళ్ళకి ఏమడుగుతారా అని. ఒక పాస్పోర్ట్ తీసుకుంది, I-20 తీసుకుంది, నీది సెకండ్ టైం అని అడిగింది. అవును మేడం అని చెప్పాడు ఇది. సో ఇంకా ఒక క్వశ్చన్ అడగలేదండి, పాస్పోర్ట్ I-20 ఒక గ్రీన్ స్లిప్ చేతికి ఇచ్చి బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఇంకా ఆడు ఒక్క మాట మాడకుండా వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ అండి నేను వెళ్ళిపోయాను, నా టర్న్ వచ్చింది. కొద్దిగా విష్ చేశాను, హలో ఆఫీసర్, గుడ్ మార్నింగ్ అనేసి. గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్ అండి. సో పాస్పోర్ట్ అడిగింది, ఇచ్చేసాను. నెక్స్ట్ I-20 అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డు చూస్ కాన్కార్డియా యూనివర్సిటీ అని. సో ఇంకా నేర్చుకున్నాయి కాబట్టి చెప్పేశాను, ఇలా ల్యాబ్ రీసెర్చర్స్ అండ్ గ్రేట్ ఫ్యాకల్టీ ఇలా నాకు చెప్పేశాను కొంచెం నేర్చుకున్నది. తర్వాత ఏ స్ట్రీమ్ అనేది కంప్యూటర్ సైన్స్ అన్నది. ఇంకా అన్నీ బాగానే చెప్తున్నాను కానీ ఇంకొక 20 seconds అలా కంప్యూటర్లో టైప్ చేసి గ్రీన్ స్లిప్ ఇచ్చింది, బెటర్ లక్ నెక్స్ట్ టైం యంగ్ మ్యాన్ అని. నేను షాక్లో, ఇదేంటి ఇంతేనా, 1 minute 2 minutes ఇంటర్వ్యూ అంటారు, 30 seconds కూడా అవ్వలేదు, అది మనం ఫ్లమ్లు అవ్వలేదు, ఇంకా బాగా ఒకవేళ రాంగ్ ఆన్సర్స్ ఇవ్వలేదు అని షాక్లో గ్రీన్ స్లిప్, పాస్పోర్ట్, I-20 రిటర్న్ బ్యాక్ ఇచ్చింది. తీసుకొని బయటకు అయితే ఎగ్జిట్ వైపు వెళ్ళిపోయాను. సేమ్ అందరికీ అదే సిచ్యువేషన్. హైదరాబాద్ కాన్సులేట్లో చాలా వరకు అన్ని రిజెక్షన్స్, మ్యాథ్స్ రిజెక్షన్స్. సో చేసేది ఏం లేక దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయాం. ఇంకో అమ్మాయి అయితే దారుణంగా ఏడ్చింది బయటకు వచ్చి. మా 4th attempt అంట. చాలా హోప్స్ పెట్టుకుంది USA మీద, USA వెళ్ళి చదవాలి అని. సో అందరూ అలాగే హోప్స్ పెట్టుకుంటారు, అది అవ్వదు అని తెలిసాక చాలా బాధ అయితే అవుతుంది. సో ఇంకా అయినా బాధ అయినా మనకి చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ బెటర్ లక్, నెక్స్ట్ అప్లై చేసుకోవడమే.
పోనీ మనకి రీజన్ కూడా ఎందువల్ల రిజెక్ట్ అయ్యింది ఏంటి అని చెప్పరు. ఒక గ్రీన్ స్లిప్ ఇస్తారు. ఆ గ్రీన్ స్లిప్లో అందరికీ ఒకటే రీజనే ఉంటుంది, 214B సెక్షన్ కింద మీ వీసా రిజెక్ట్ అయింది అనేసి. ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ అండి. వీసా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్లీ 80% 70% లక్కే. సో బయటకైతే వచ్చేసి ఇంకా మన చేతుల్లో ఏముండదండి, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ కాబట్టి ఇక జాయిన్ ఇంటేక్ అప్లై చేసుకున్నాం అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాను. ఒక 2 days అలా అదే మూడ్లో ఉన్నాను, వీసా వచ్చింటే బాగున్నాను. సో ఇంకేం చేయలేము. ఇది అండి నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ బాగా మన ప్రొఫైల్ని మన కాన్ఫిడెన్స్ని అప్డేట్ చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్ చేయడం, ఇంకా మనం చేసేది ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.